ఏమో అనుకుంటే గిఫ్ట్ గట్టిగా వచ్చి కొంచెం కాస్ట్లీ ఇది. నేను 31st తెచ్చి ఇంట్లో పెట్టిండు. ఇది చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఫాజిల్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాబీ. ఇప్పుడు మధ్యలో వీడియో వచ్చిందని అనుకోకండి. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లోనే ఉన్నా. ట్రిప్ బ్లాగ్స్ అన్ని వెళ్ళి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే బర్త్డే అయ్యింది 7th February. సో గిఫ్ట్స్ వచ్చినాయి. సో ఈ వీడియో ఫస్ట్ పెట్టేద్దాం అనుకున్నాను నేను మొత్తం గిఫ్ట్. ఎందుకంటే డేట్ ఆల్మోస్ట్ 12th, 7th బర్త్డే అంటే 12th దాకా ఇంకా ఓపెన్ చేయకుండా కూర్చుంటే నా మనసు రోజు పిండేస్తుంది. అందుకే తొందరగా ఓపెన్ చేసేసి అప్లోడ్ చేస్తా. సో జల్దీ ఓపెన్ చేసిన అంటే జల్దీ వాడుకుంటా అందుకని. సో గైస్ ఇప్పుడైతే గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం. ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. సో దేంతో స్టార్ట్ చేద్దాం? చిన్న వాటితోనే స్టార్ట్ చేద్దాం, తర్వాత కొంచెం దాంట్లోకి వెళ్దాం. ఇంకా లెట్స్ స్టార్ట్ విత్ దిస్. అరే ఇది వినేగాడ్ ఇచ్చింది కదా, వినేగాడ్ ఈ మాత్రం ప్యాకింగ్ స్టైల్ ఉందంటే వాడదే కదా. వాచ్ అనుకుంటా, వాచే క్రేజ్ ఉందిరా వాచ్. ఇది ఒక సెకండ్ నేను ఈ ఎఫ్సి కింద వేరేలా చదువుతున్నాను ఇంతసేపు డబ్బా మీద చూసి. నేనే ఫస్ట్ గిఫ్ట్ నీదే ఓపెన్ చేసినారా, థ్యాంక్ యూ సో మచ్. అది కాదు మామ, నాకు డౌట్. ఇప్పుడు దీంట్లో 1 2 3 డ్రైవ్ ఇప్పుడు చక్కగా ఎట్లా ఇంతే కదా స్ట్రైట్ అంటే అంతే. థ్యాంక్స్ రా విని. ఫస్ట్ గిఫ్ట్ నీదే ఓపెన్ చేసిన, నచ్చింది నాకు. వాచ్ యూనిక్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏది ఇద్దాం? అది ఇద్దాం బయట యూనిక్ ఉంది కదా పక్క. ఇది కొంచెం స్పెషల్, ఇది కొంచెం సైడ్కి పెడదాం. సి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మామ ఫ్రమ్ ఉదయ్ అండ్ క్రాంతి అంట. ఈ కొడుకులు ఏదో ఇచ్చినాడు, భయమవుతుంది నాకు. ఇద్దరు పోయి ఇట్లాంటి ఇచ్చిరోరా ఆయనతో పుసుకున్నాయి. అవి రావుగా, ఫస్ట్ చదువుకుని ఇస్తా నేను, రిస్క్ తీసుకుని. హ్యాండ్ గ్రిప్, హ్యాండ్స్ లో కొవ్వు కరిగిపోయి వెయిన్స్ కనిపించండి. ఇట్లా అంటారు కదా, కొవ్వు కరగడానికి, చేతులు కొవ్వు కరగడానికి. ఇట్లా అంటే వెయిన్స్ బయటికి వస్తాయి, ఆర్మ్స్ కట్టి అవుతాయి. ఇవే నిన్ను బెల్టెస్ ఒకటే ఇచ్చింది మరి. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. చేస్తలే నరాలు ఇట్లా బయటికి తీస్తా నేను. నెక్స్ట్ నరాలన్నా అయిపోతాయి ఇక నేను. ఇది ఉదయ్ గారు సేమ్. హ్యాపీ బర్త్డే మామ ఫ్రమ్ ఉదయ్ అండ్ క్రాంతి. గోప్రో ట్రైపాడ్ నా దగ్గర ఒకటి ఉంది, సెల్ఫీ స్టిక్ పెద్దది. బట్ అది పాత మోడల్, ఇది కొత్త మోడల్. సో ఇది కూడా గిఫ్ట్ ఇచ్చేసాను. గిఫ్ట్ ఇది. సో గాయస్ ఆఫ్టర్ ఒక 10 minutes తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఇది నేను సైడ్ కొట్టేసి వెళ్ళిపోయినా, కరెంట్ వచ్చినా చేద్దామని చెప్పి. మెయిన్ థింగ్ ఏంటంటే నిజంగా ఇది నాకు గిఫ్ట్గా పనికి వస్తుంది. ఓకే ఓకే ఓకే, మొబైల్ ఇది మొబైల్, ఇది గోప్రో. ఓకే క్రేజ్ ఉంది. ఓకే ఇదే ఇంకా ఓకే దీన్ని తీసి దీన్ని ఉంటా పెడితే స్ట్రైట్ ఉంటుంది ట్రైపాడ్. సో నెక్స్ట్ ఇది రితీషన్ గిఫ్ట్. దొంగ వాడుకోవాడు, వీడిది ఓపెన్ చేసి కరెక్ట్ టైంకి వచ్చి కూర్చున్నాడు. నాకు అర్థమైంది. రోడ్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. సో గాయస్, రోడ్ మైక్ పక్కనే ఉన్నాడు. థ్యాంక్స్ మామ. సో మనం ఇప్పుడు దాకా వాడే మైక్ ఇది. లైక్ ఆల్మోస్ట్ 2 years నుంచి ఒకటే మైక్ వాడుతున్నాను నేను బ్లాగింగ్కి. ఇదే మైక్ మెర్ఫిక్.
సో ఇప్పుడు దీంతో పని అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ దీనికి షిఫ్ట్. ఇప్పుడు బ్లాగింగ్ మైక్ ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. అమ్మా ఇదొకటి. నాకు పాత మైక్ అయితే ఓన్లీ ఒకటే ఉంటుండే ఇది హోల్డర్. సో ఇప్పుడు 2 హోల్డర్స్. చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. టచ్ చేస్తేనే అర్థమవుతుంది. ఫైనల్ గా రోడ్ మైక్ వచ్చేసింది మన బ్లాగింగ్ లోకి. రోడ్ మైక్ ఇచ్చి పడేయడం మంచిగా. ప్రస్తుతానికి నువ్వు సేఫ్ గా సైడ్కి ఉండు. సేఫ్ ఉండు కొంచెం. ఇది ఎందుకు ఇంత సేఫ్ ఉండాలి అంటే కొంచెం కాస్ట్లీ. ఇది నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా. ఇంత సడన్గా వస్తుంది అనుకోలేదు. థ్యాంక్స్ మామ్. ఇది నేను నిజంగా ఓపెన్ చేద్దాం అనుకున్నా. పైన చూస్తే డిఫరెంట్గా ఉంది. ఒకటేసారి ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇంకేం ఓపెన్ చేయలేదు. ఈ గిఫ్ట్ వదిన గిఫ్ట్ ఇది, అంటే అన్న వాళ్ళ వైఫ్. అదే గిఫ్ట్ ప్యాకింగ్ మంచిగా ఉంది కదా. ఇట్లనే ఉంటే బాగుంది. ఉంచలేం గైస్, ఓపెన్ చేయాల్సిందే కంపల్సరీ. ఇక్కడ ఉంది, ఓపెన్ ఉంది. ఇక్కడ ఉంది. చాలా ప్రీమియం ఉంది. ఓకే, వాచ్ హోల్డర్స్ మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకోవడానికి. థ్యాంక్స్ వదిన, థ్యాంక్ యూ సో మచ్. సంపత్ ఇంకో ప్యాక్ కాదు మామ, ఆయన తెలియదు. సంపద అని తెలియాలని చెప్పి ఏమి ఇచ్చాడని తెలియాలని చెప్పి. సో గాయస్, పూమా బ్రాండ్ షూస్. నాకు ఆ లేస్ వచ్చే షూస్ ఎక్కువ ఇష్టం ఉండదు, ఎక్కువ వేయను అసలు. మనకి బైక్ రైడింగ్ అప్పుడు కానీ రెగ్యులర్ వేర్కి కానీ ఇవే ఇష్టం నాకు. సో చాలా 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 పని చేశాయి పూమా షూస్. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. లిస్ట్ ఓపెన్ తిరు నాకు అర్థమైంది. నాకు నేను టచ్ చేసినా అర్థమైపోయింది. నాకు అనుకున్నా నేను డానియల్ క్రేన్ వాచ్. క్లాసిక్ నాకు. ఓహో గాయ్స్, వాచ్ అయితే క్రేజ్ ఉంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ తిరు, థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. కానీ ఒక బిట్ తీయాల్సింది కదా. ఏమో వాచ్ ఒక బిట్ తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్ తిరు. నాకు నిజంగా వాచ్ చాలా నచ్చింది. నాకు గ్లాసీ బ్లాక్. ఇది చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఫాజిల్. ఒక సెకండ్ ఆగు. చెప్తా ఇది లాస్ట్. యాక్చువల్గా ఇవి కూడా బర్త్డేకి వచ్చినాయి. ఇది అన్న తీసుకున్నాడు. అన్నది కూడా ఉన్నాయి. ఓపెన్ చేస్తావు, 1 సెకండ్ ఆగండి. ఇది ఓపెన్ చేద్దాం. ఇది అయితే నిజంగా క్రాంతి గారి ఐడియా. ఇది సూపర్. సో ఇది క్రాంతి గారి గిఫ్ట్. ఇది ఈ గిఫ్ట్కి 2 months ముందు నుంచే ప్రాణం ఉంది. అంటే మేము ఈ ట్రిప్ స్టార్టింగ్కి మేము షాపింగ్ చేసేటప్పుడు ఈ చెప్పులు చూసినా నేను. సోల్ ప్లే అని బ్రాండ్. ఇది కొంచెం యూనిక్ ఉంటాయి ఈ చెప్పులు. సో ఈ చెప్పులు నాకు షాపింగ్ చేసేటప్పుడు ఫుల్ నచ్చినాయి నాకు ఇవి. బట్ ఆ రోజు నేను ఎందుకో తీసుకోబుద్ది కాక ఈ క్రాంతి గారు గుర్తుపెట్టుకొని అదే పనిగా తీసుకున్నాడు. ఈ చెప్పులు ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా? అంటే ఈ చెప్పులు నాకు ఎందుకు ఎక్కువ నచ్చలేదు తెలుసా? నార్మల్గా నైట్ చెప్పులు ఉంటాయా, నైట్ చెప్పుల కన్నా కాస్ట్లీ ఇవి. నైట్ కన్నా కాస్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఇదంటే పక్కా యూజ్ వస్తాయి నాకు. మంచి మంచి అవుట్ఫిట్ అనేది వాడుతుంటారు కదా. ఇందాక అన్న వాళ్ళ వైఫ్ తీసిన కదా, ఐ మీన్ మా అన్న. ఇప్పుడు అన్న గిఫ్ట్ 31st తెచ్చి ఇంట్లో పెట్టిండు. నా బర్త్డే గిఫ్ట్ ఇద్దామని Feb 7కి దొరికిపోయిండు. ఉండే పైన మొత్తం నిలిపోయింది. లాస్ట్కి చూపిస్తా. ఈ గిఫ్ట్స్ ర్యాక్ లో దాచిపెడితే తీసిన దాచిపెట్టింది కదా అండి. ఇంతే. ఇది 8 ml అనుకుంటా. 8 ml పర్ఫ్యూమ్. నాకు స్మెల్ సూపర్ అంటే సూపర్ ఇష్టం నాకు. ఇది గుర్తుపెట్టుకొని తీసుకొచ్చేయండి. ఇది సో ఒకటి ఫ్లర్ట్, ఒకటి రెడ్ నార్ తీసుకొచ్చేయండి. అండ్ ఇది స్పెషల్ కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్. ఇది మనకు అప్పుడే తెలిసిపోయింది. దొరికిపోయింది, అడ్డంగా బుక్ అయిపోయింది. కానీ నాకు తెలియదు, నేను ఎప్పుడు దాకా చూసినాను కూడా. నేనేంటి ఇక పైన ఓపెన్ చేయలేదు, అన్ని కింద నుంచి ఓపెన్ చేసిన. ఎట్లైనా వాడికి తెలియదు. ఓపెన్ చేస్తాడు ఎప్పుడైనా పైన నుంచి ఓపెన్ చేస్తాడు నాకు తెలుసు. అందుకే కింద నుంచి ఓపెన్ చేసి చూసిన నేను. పైన ఇంకా సీల్ క్లోజ్ ఉంది చూడండి. కింద ఓపెన్ చేసేసిన. ఇచ్చాడు తెలియాలనుకుంటున్నాడు. ఫ్లర్ట్
ఇది యూనిసెక్ పర్ఫ్యూమ్, ఇది రెడ్ నాయ్, ఇది మెయిన్ కస్టమైజ్ పర్ఫ్యూమ్. ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూర్చొని కదా, అరే ఎంత ప్రీమియం ఉంది అని. వీడికి ఎక్కడ దొరికింది, ఇది ఎందుకు కొన్నాడు పర్ఫ్యూమ్స్ అనుకున్నాను. యాక్చువల్గా కొన్నాడు పర్ఫ్యూమ్స్, అలాంటి ఇవన్నీ ఎందుకు కొన్నాడు అనిపించింది నాకు. నాకోసమే ఏమో అనుకున్నాను, వాడెప్పుడు కొన్నాను నా గురించి అని మళ్ళీ డౌట్ వచ్చింది. సో ఇది కస్టమైజ్ పర్ఫ్యూమ్. ఇది అన్న గిఫ్ట్. నిజం చెప్తున్నా, నాకు ఇది పిచ్చి పిచ్చి నచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ బ్రాండ్ వాచ్. ఈ ఫాజీలోనే స్పెషల్ ఎడిషన్ నాకు వాచ్, నాకు అది బాగా ఇష్టం. నాకు తెలుసు అదే వాచ్ అని, నాకు అది వచ్చిందంటే అక్కడ దాని నుంచి వచ్చిందంటే అదే. ఈ గిఫ్ట్ వచ్చింది నాకు పాండా దగ్గర నుంచి. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా గిఫ్ట్లు వస్తే ఆ రోజు నైట్ ఓపెన్ చేస్తే కానీ నిద్రపోకపోతుండే. ఇప్పుడు యూట్యూబ్ కోసం నేను 5 days గిఫ్ట్స్ ఓపెన్ చేయకుండా అయినా అంటే అర్థం చేసుకున్నాను. బా ఇంకా ప్రీమియం ఉంది ఏంటి కదా, క్రేజ్ ఉంది. నేను చెప్పలే ఇదే వాచ్. సో గాయ్స్, ఫాజిల్లోనే నా ఫేవరెట్ వాచ్ ఇది, స్పెషల్ ఎడిషన్ మామా. వావ్, బిహైండ్ మస్తు కదా, మ్యాట్ బ్లాక్. ఇప్పుడు నేను అన్న వాచ్లన్నీ వరుస పెట్టి ఈ నుంచి వేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఒకటేమో గ్లాసీ బ్లాక్, ఒకటేమో మొత్తం మ్యాట్ బ్లాక్, ఇంకోటేమో వైట్. ఎక్కువ అన్న ఇవి ఎక్కువ యూజ్ చేసేది అన్న ఇదొకటి అండ్ టీషర్ట్ ఒకటి. ఎంపోరియో ఆర్మనీ. సో ఇది ఒక ఎంపోరియో ఆర్మనీ, ఇది టీషర్ట్. ఏంటంటే ఫుల్ అయిపోయింది, జస్ట్ ఒకసారి సో గాయ్స్ ఒక్కొక్క గిఫ్ట్ ఎంత బాగా అనిపించింది. స్పెషల్ గిఫ్ట్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యాన్ ఆఫ్ చేసుకొని బ్లాగింగ్ చుక్కగా. సో గాయస్, ఈరోజు నైట్గా నేను పడుకోను, ఆల్మోస్ట్ ఆల్ ఇవే చూసుకుంటూ కూర్చుంటా. ఇంకా గిఫ్ట్లు నీకు రాంటి అని ఉదయం నిద్ర వచ్చేటివి ఉన్నాయి. ఇంకా ఏంటంటే డెలివరీ డేట్స్ లేట్ అయినాయంట వాళ్ళ కొంచెం. సో ఇంకా వచ్చేటివి ఉన్నాయంట, ఈ డెలివరీ డేట్ లేట్ అయిందంట. వస్తే నేను మళ్ళీ బ్లాగ్ చేస్తూనే ఉంటాను కదా, నెక్స్ట్ బ్లాగ్లలో అప్పుడు పెడతా నేను. సో గాయస్, ఇప్పటికే ఇంట్లో నాశనం అయిపోయింది. మమ్మీ ఏం వచ్చిందంటే చెత్త అంతా తీయాలి, ఇదంతా క్లీన్ చేయాలి మమ్మ వాళ్ళు వచ్చేలోపు. సో కొత్త కలెక్షన్, ఇక మనం లైట్స్ ఫిట్ చేసుకోవాలంతే. ఆల్రెడీ అక్కడైతే మొత్తం ప్రీ ప్లాన్ ఉంది, ఇది ఆల్మోస్ట్ ఆల్ నిండిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఫిల్ అయిపోయింది. ఇవే ఇప్పుడు వచ్చిన గిఫ్ట్స్, ఈ 3. ఇది నేను పాండిచేరిలో తీసుకున్న ట్రిప్లో, అండ్ ఇంకోటి ఇక్కడ కూడా ఇది నేను మహాబలిపురంలో తీసుకున్నా, రాట్వీలర్ డాగ్. అది కూడా రాట్వీలరే, బట్ అది చిన్నది, ఇది పెద్దది. సో వీడియో అయితే ఇక్కడ చేస్తున్నా గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, పీస్.